రంగారెడ్డి జిల్లా కాటేదాన్లోని అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొడరాజులిపించారు. ఇందిరాగాంధీ సొసైటీలో అక్రమంగా వెలిసిన కట్టడాలను నేలమట్టం చేశారు గ్రేటర్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు. గృహ నివాస పేరుతో ఇందిరాగాంధీ సొసైటీ స్థాపించింది. అయితే గృహ నివాసాలకు బదులు భారీ పరిశ్రమల నిర్మాణం చేపట్టడంతో అధికారులు కట్టడాలను తొలగించే చర్యలు చేపట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని స్థానికులు ఆవేదన చెందారు. అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక 2 రోజులు టైం ఇవ్వమని చెప్తున్నాము మున్సిపల్ వాళ్ళకు. 2 రోజుల తర్వాత ఆ వెంకట్ అనే అధికారి శ్రీనివాస్ రెడ్డి గారి అధికారి, ఆయన శ్రీనివాస్ రెడ్డి గారికి పైసలు ముడితేనే, ఆ కార్పొరేటర్ గారి అధికారి ఆయన పైసలు ముడితేనే పని చేయనిస్తాం, లేకపోతే లేదు అని డిమాలిషన్ చేపిస్తున్నాడు. ఎవరైతే పైసలు ఇవ్వలేదో వాళ్ళ షెడ్లే గులగొట్టిస్తున్నాడు. అది కావాలని చెప్పేసి ఆ వెంకట్ అనే అధికారి ఈ పని చేపిస్తున్నాడు. దయచేసి 2 రోజులు టైం అడుగుతున్నామండి మేమంతే. 2 రోజులది కంపల్సరీ ప్రకారంగా ఫర్దర్ గా అయితే సార్ ఈ యొక్క వెంచర్ మీద ఎంతో మంది బతుకుదేరు ఉంది. పని చేసుకునే వాళ్ళు కావచ్చు, కూలగొట్టేది ఒక సైడ్కి వెళ్ళి కూలగొట్టుకుంటూ రావాలి. ఏదైతే డబ్బులు ముట్టలేవో దానిలో కూడా కొడుతున్నారు. ఇది కూడా కొడుతున్నారు, ఆడొకటి కూడా కొడుతున్నారు. అందుకే దయచేసి అధికారులకు ఇట్లా చెప్తున్నాం సార్, మాకు 2 రోజులు టైం ఇవ్వండి. ఈ 2 రోజులలో మీరు ఏం చెప్తారో దానికి ఏం పర్మిషన్లు మీరు ఇస్తారో ఆ పర్మిషన్ కంపల్సరీ 100% అందరు తీసుకొని ఇక్కడ రెడీగా ఉన్నారు, తీసుకుంటారు. ఇట్లా నోటీసులు 43 మందికి వచ్చినాయంట. 43 మంది అన్నాక కొనకేరు రావాలి గుణగొట్టుకుంటా. ఎవరైతే పైసలు ఉన్నాయో షెడ్ పైసలు టార్గెట్ చేస్తారు. అన్ని పర్మిషన్ తోని లేవు సార్. కట్టుకునే వాళ్ళు అందరు కట్టుకున్నారు. కట్టుకునేటప్పటికి ఇట్లా ఈ అధికారులు ఎక్కడ సార్ వాళ్ళు అప్పుడు కనిపించలేదు. ఇప్పుడు ఇది ఒక షెడ్ కట్టడానికి 3 నెలలు అయితే 3 నెలల నుంచి మళ్ళీ వచ్చి ఆ రోజు ఆపేసి పని చేసి ఉంటే ఇది అయిపోతున్నాయి కదా. కట్టుకున్న తర్వాత కట్టుకున్న ఇల్లును కూర్చున్నట్టే కదా ఇది. ఇప్పుడు ఈ 40కి పైసలు ముట్టలేవు, దానిలో ముట్టినాయి. ఇక్కడ ఉన్నటువంటి మార్వాడి స్టేట్లకి ఇట్లా ఏమున్నారంటే ఎవరైతే బెదిరిస్తారో వానికే డబ్బులు ఇస్తున్నారు. అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక